హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ముందుగా మనం గులాబ్ జామ్ పిండి తీసుకుని మంచిగా వాటర్ కానీ పాలు కానీ వేసుకుని కలుపుకోవాలండి. తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ అద్దుకొని మంచిగా రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి. వీటిని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాసు నీళ్ళు చొప్పున వేసుకొని మనకి సరిపడా పాకాన్ని తయారు చేసుకోవాలండి. మనకి పాకము ఎంత కావాలన్నది మనకి గులాబ్ జామ్ పిండి కవర్ మీద ఉంటుంది. అయితే ఇప్పుడు మనము నూనె వేడి చేసుకుని అందులో చుట్టుకున్న ఉండల్ని వేసుకోవాలండి. ఇవి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ మంట ఎక్కువ పెట్టొద్దండి, మీడియం సైజులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టామంటే పైన మాడిపోతాయి, లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు మీడియం సైజులో వండుకోవాలండి. అలాగని సిమ్లో కూడా పెట్టొద్దు. తర్వాత మిగిలిన ఉండలు కూడా వేసుకొని మంచిగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత గరిటె పెట్టాలండి. ముందే గరిటె పెట్టామనుకో అవి విడిపోతాయి. అందుకని మనము కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టుకొని మంచిగా రౌండ్గా గరిటెతోటి తిప్పాలండి. ఎందుకంటే ఉండలు పగిలిపోకుండా మంచిగా అన్ని పక్కల సమానంగా ఫ్రై అవుతాయి. అందుకని మనము అలాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కానివ్వండి మనము గ్యాస్ చూసుకోవాలి కరెక్ట్గాను. ఎందుకంటే మంట ఎక్కువైపోతే బాధ, తక్కువైనా బాధే. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. చూస్తున్నారా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు నాకు ఒకటి రెండు పగిలిపోయినాయి. అవి కూడా నేను చూసుకోలేదనుకుంటా వేసేటప్పుడు, అందుకని అట్లయినాయి. కానీ మొత్తానికి పగిలిపోలేదు, కొంచెం మాట. అయితే మంచిగా ఫ్రై అయిన వాటిని మనం ఈలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అప్పుడు ఆ పాకంలో మరుగుతున్న పాకంలో ఇవి వేసేయాలండి. ఈ ఉండలు వేసేసిన తర్వాత అవి మనము మనం మధ్యాహ్నం అలా చేసుకుంటే సాయంత్రానికి రెడీ అవుతాయి అన్నమాట. మనం పొద్దున్న చేసుకుంటే మధ్యాహ్నానికి రెడీ అవుతాయి. పాకాన్ని పీల్చుకుని వెంటనే అయితే పాకం పీల్చుకో కదండి. అందుకని మనం వెంటనే తినొద్దు. అవగో తేలుతున్నాయి కదా. తర్వాత మనము కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, కొంతమంది ఏమో అట్లనే తినేస్తారు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టే వరకు ఆగరు మా వాళ్ళు. మా పిల్లలకి అంత ఇష్టం గులాబ్ జాములు అంటేనే. ఇంకా నేను చిన్న చిన్న ఉండలు కూడా చేయలేదండి, కొంచెం పెద్దగానే చేసేసాను. కానీ మంచిగానే ఫ్రై అయినాయి, లోపల కూడా మంచిగా ఉడికినాయి. చూస్తున్నారా? మీకు ఎవరికన్నా నచ్చితే కనుక చూసి ప్రిపేర్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ నా షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోలు ఎవరూ చూడట్లేదు. అందుకని నాకు వాచ్ అవర్స్ తక్కువగా ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా లాంగ్ వీడియోలు కూడా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి. తెలిసిన వాళ్ళైతే నాకు అడ్వైస్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.